ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేసినటువంటి శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినటువంటి అట్లీ ఫోటోను అక్కడ పెట్టడం అనేది ఇక్కడ కాంట్రవర్సీకి దారితీసింది. కేవలం ఇప్పుడు అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ అట్లీ ఫోటో పెట్టారని చెప్పేసి అంతా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అండ్ ఇంకా పూరి జగన్నాథ్ దేశముదురు లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మంచి మాస్ కమర్షియల్ మూవీ, తనకి ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసిన మూవీ దేశముదురు, అటువంటి హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఫోటో కూడా పెట్టకపోవడం బాధాకరం అంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే వేరే చోట విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు ఫోటోలు పెట్టారు, కానీ ఇంకా లెజెండరీస్ ఉన్నారు అండ్ ఇంకా ఫీమేల్ డైరెక్టర్స్ ఉన్నారు, ఎందుకు ఈ భేదాన్ని చూపించారు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా నెగిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. మొత్తం కూడా ఈ వాల్ ఆఫ్ ఫేమ్ అనేది కాంట్రవర్సీకి దారి తీసిందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కొంత కాంట్రవర్సీ అయితే మొదలైంది, మరో పక్కన ఇటు లెజెండరీ యాక్టర్స్ ఉన్న ఆ వాల్ పైన ఇటు నెటిజన్స్ కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. బాలీవుడ్కు సంబంధించిన యంగ్ హీరోస్ని వాళ్ళ పేర్లను కూడా అక్కడ లిఖించారు. ఇటు కార్తిక్ ఆర్యన్ కావచ్చు, వికీ కౌశల్, అలాగే మలయాళం యాక్టర్ నస్లిన్, అలాగే ఇటు ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు కొన్ని తప్పిదాలు కూడా చేశారంట. ఇటు అజయ్ దేవ్గన్కి సంబంధించిన పేరు కానీ అలాగే నస్లిన్కి సంబంధించిన పేరు గురించి వాళ్ళు రెండు సార్లు ప్రింట్ చేయడం, అలాంటి కొన్ని మిస్టేక్స్ కూడా చేయడంతో మొత్తానికైతే కొన్ని జోక్స్ కూడా ఇంటీరియర్ డిజైనర్స్ పైన కూడా కొన్ని జోక్స్ వేస్తున్నారు. ఇటు జీరో